నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. మోయ్ మోయ్. ఇక్కడ 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 అంబల్లా 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 ఇక్కడికి రా అండాన్ని ఏమంటారా? ఇక్కడికి రా అండాన్ని మీ భాషలో ఏమంటారు? 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 వాము వాము. నిలబడి అంటాన్ని ఏమంటారు? ఉంగ ఉంగ నింగ నింగ. అమ్మ నమస్కారం అమ్మా. నమస్కారం. చేతులు అమ్మ ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో చేతులు. నమస్కారం పెడుతును. పెద్ద ఆయన మీరే, ఈ టీం అందరికి మీరేనా పెద్ద మనుషులు? అమ్మ అయితే నమస్కారం. నమస్కారం. మీకు కూడా ఈ టీంకి ఈ గ్యాంగ్ అంతటికి మీరేనా హెడ్? మీ పేరేంటి? దానియేలా. ఓకే అమ్మ. నీ పేరు? జీవిత. వెరీ గుడ్. నీ పేరు? సత్య. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఏంటంటున్నారండి లీడర్ గారు? అభిషేక్. సరిపోయింది. అమ్మ పెద్దవాడు. మీ పేరు? ఈసీక. హలో చక్రం తాత. నీ పేరేంటి? ఇంకా మాటలు రాలేదు అప్పుడే. నీ పేరేంటి? జోసఫ్. నీ పేరేంటి తల్లి? డానియల్. నీ పేరు కూడా డానియలే. గ్యాంగ్ లీడర్. హలో గ్యాంగ్ లీడర్ డానియల్. ఏం చదువుకుంటున్నారు డానియల్? మీరేం చదువుకుంటున్నారు? ఏ స్కూల్ చదువుతారు అండాన్ని ఏమంటారండి మీ భాషలో? ఏటమ్మా? మా పాప ఇక్కడ రాలేదా అంటుంది. మీ పాప రాలేదు? మీ పాప ఏంటి కావాలి? ఏమీ లేదులే. మీ అమ్మాయి ఇక్కడికి రాలేదు. తీసుకురండి మీ అమ్మాయిని. తీసుకురండి. ఉంటాడు ఏదో పనిలో ఉన్నాడు. ఆగండి. అయిపోయిందా? నీ పేరేంటి? ఏం పేరు? నువ్వు అమ్మాయివా? సరిపోయింది. చొక్కా టీషర్ట్ వేస్తేనో అబ్బాయి అనుకున్నాను రా. కీర్తన. కీర్తన చదువు స్కూల్కి వెళ్తున్నావా? మీరు అందరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు? అందరు నోటి మీద వెళ్ళండి. వేయండి నోటి మీద. కీర్తన నోటి మీద వెళ్ళి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందండి? ఒకటి ఇంటికే ఉంది అక్క. ఇది ఏడుస్తుంది అని ఎరగండి. ఒక బూటులే వేస్తుంది. బాగుందిరా. దా ఇందాక మేడ మీద అన్నం తింటుంది. ఇవ్వకుండా ఈడే కదా. కూకో ఇసురో ఇజ్రాయేలా. కూకో కూకో కుకాబా. ఏం కావాలి? చాక్లెటా బిస్కెటా? నీకు బిస్కెట్. నీకు నీకేం కావాలరా గ్యాంగ్ లీడర్? చాక్లెట్. నీకు బికెట్. అమ్మ మీకేం కావాలి? బిస్కెటా చాక్లెటా? బిస్కెట్ కావాలా? తలా ఒక 20 రూపాయలు తీసుకురండి. ఈ అందమైన ప్రకృతిలో ఈ మారుమూల నర్సీపట్నం లోపల అడవుల్లోకి వస్తే ఇక్కడ బుడ్డి ఇంత సైజుల పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో. వీళ్ళందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. కాబట్టి వీళ్ళెవరు స్కూల్కి వెళ్ళట్లేదు ఇంకా కదరా? మీరు స్కూల్కి వెళ్ళట్లేదు. సెంటర్కి వెళ్ళట్లేదు. వీళ్ళు స్కూల్ని సెంటర్ అని అంటారంట. సో కారు ఆగగానే పాపం చాక్లెట్లు వస్తాయి అన్నారు. ఇందులో మనం రెగ్యులర్గా సర్వీస్ చేయడానికి వస్తాం కదా, అందులో ఒక బిస్కెట్ ప్యాకెట్ని పక్కకి వేసేసి ఈ బుడ్డి పిల్లలు ఆశపడి కారు దగ్గరికి వచ్చారు కదా, ఖాళీగా పంపిస్తే బాగుంది, డిసప్పాయింట్ అవుతారని. ఇది నీకు కాదు నాకు. వీళ్ళందరినీ పిలిచి ఇలాగ సమావేశం ఏర్పాటు చేశాము.
ప్రస్తుతం వీళ్ళు మాట్లాడేంత మాటలు ఏమున్నాయంటే చాక్లెట్లు బిస్కెట్లు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకున్నంత ఒకరికొకరు కొట్టుకున్నంత. ఈ లీడర్ ఈ టీం అందరికీ కూడా వీడే టీం లీడర్ అనమాట. ఆ తర్వాత సెకండ్ లీడర్ వాడు అక్కడ ఉన్నాడు. సెకండ్ లీడర్ కొంచెం హైట్లో ఉన్నాడు. ఓకే, నువ్వు సెకండ్ లీడరు కదరా ఇక్కడ వీళ్ళందరికీ. నువ్వు ఫస్ట్ లీడరువా? అయిపోయి అందరికి ఇచ్చాం కదా, నీకు ఇచ్చాను కదా, వద్దా నీకు? ఇవి పట్టుకెళ్ళిపోండి, ఇంకా అయిపోయి పట్టుకెళ్ళిపోండి. రా, ఇంకొకరు వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు. ఇందా కొత్తగా జాయిన్ అయినందుకు మా టీంలో తీసుకోండి. అందరికి ఇచ్చాను కదా, ఇక మళ్ళీ తీసుకోండి, ఎందుకని మంచిది. అయిపోయి కదా, అందరికి ఇచ్చానా? నీకు కూడా కావాలా? ఇందా నీకు కాదు, నీకు ఇచ్చాను ఆల్రెడీ. ఇందా అయిపోయింది, తీసుకోండి. లీటర్కి వద్దంటండి, ఇంకొకసారి ఇచ్చి చూస్తాను. ఇందిరా కూర్చో. కొత్తగా జాయిన్ అయిన మరో టీం లీడర్. ఇందా టీమ్ లీడర్ పాపం మొహం పేస్ట్ అయిపోయింది. వాడు ఫస్ట్ అడిగగానే నేను ఇవ్వలేదని మొహం మార్చేసుకున్నాడు. ఇప్పుడు ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు. సో టీమ్ లీడర్ లక్షణాలు ఉన్నాయి. నాకు ఇవ్వాల్సిన వాల్యూ నాకు ఇవ్వాలి కదా, ఫస్ట్ నాకు రెస్పెక్ట్ చేయాలి కదా, నాకు ఇవ్వకన్నా ఫస్ట్ నాతో ఏమి సంప్రదించుకొని వీళ్ళందరితో మాట్లాడేస్తున్నారు అని ఒక పక్క కోపం. తర్వాత ఏమో వీళ్ళేమో పసా అంటూ ఒక పక్క బిస్కెట్లు తినేస్తున్నారు. వాడు లోపల ఏం చేయాలో తెలియక గోలు కొరుకుంటున్నాడు వాడు. ఆ సెకండ్ లీడర్కి ఫస్ట్ లీడర్ని మనం వెనక్కి పెట్టేసాం అనమాట. ఇటు పొట్ట నిండా ఇందాక గింత అన్నం తిన్నాడు, సరిపోలేదు. బిస్కెట్ తీసుకోరా టీం లీడరు, నాకు ఎప్పుడు ఇస్తారా తిందామని వాడు చూస్తున్నాడు. వీడికి ఇస్తేనేమో వీడు టెక్కి చేస్తున్నాడు. చూడండి మొహం ఎలా పెట్టాడు. తినరా ఇప్పుడు సారీరా నాయన, తప్పైపోయిందిరా బాబు. మళ్ళీ మీ ఊరి నుంచి వెళ్ళాలి బయటికి, నువ్వు ఇలా మొహం పెట్టుకుంటే అలాగా. దారిలో గట్ట కర్రలు గట్ట పెట్టి కాపు కాసావు అనుకో. ఇందిరా బాబు ఇడికివ్వరా, ఇడికివ్వరా. ఇడిగని కొట్టేద్దాడు, ఇడు పెద్ద కర్ర తీసుకుని. ఇందా ఇప్పుడు వీడు కూడా తీసుకోవట్లేదు. ఇందిరా ఇడికివ్వు, అడికివ్వు, ఇడికివ్వరా. సరే ఇందిరా పోనీ, ఎందుకైనా మంచిది. పోనీ ఇందిరా, ఇందిరా దేవుడా, ఇదా వాడు స్కెచ్. ఇప్పుడు మొఖం కలకల్లాడుతుంది ఇడికి. అది సంగతి. టీమ్ లీడర్ అనిపించుకున్నావురా, శభాష్ రా ధాన్యలా. ఆ సెకండ్ లీడర్ దొరికింది ఛాన్స్ అయినా అడిగిపోయాడు. ఇప్పుడు కొద్దిసేపు ఉంటే ఆ బిస్కెట్ కూడా లాగేసుకుంటారు. సూపర్ రా, సాధించావురా మొత్తానికి. కీర్తన సాధించాడు. సూపరా, ఓకేనా? సూపర్ రా. ఈ టీమ్ లీడరు ఎవరో వచ్చారని, ఎవరో కారు మీద ఎవరో వచ్చారు, బంధువులు ఎవరో చుట్టాలు వచ్చారు, సిటీ నుంచి ఎవరో వచ్చారని చెప్పని ఇలాగో అక్కడ కొండలు కనబడుతున్నాయి కదా, కొండల దగ్గర ఈ టీం అంతా ఆడుకుంటుంటే వీడే వెళ్ళి వీళ్ళందరినీ తీసుకొని వచ్చాడు అనమాట. నేను ఒక్కడనే అయితే టీం లీడర్ని అవ్వను, మీరు అందరూ ఉంటే ఒక గ్యాంగ్ లాగా ఉంటుంది, వాళ్ళ దగ్గర చాలా బిస్కెట్లు చాక్లెట్లు ఉన్నాయి, మనం నెమ్మదిగా అడుగు చూద్దాం, ఫస్ట్ లేనప్పుడు కర్రలాగా అడ్డం పెట్టేసి వీళ్ళ దగ్గర లాక్కుందాం చాక్లెట్లు బిస్కెట్లు అని స్కెచ్ చేశాడు వీడు. వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. చూడండి ఎలా గ్యాంగ్ని ఎలా వేసుకుని వచ్చాడు ఫస్ట్. అదనమాట వీళ్ళ స్టోరీ. ఎందుకైనా మంచిది, ఎంతమంది దగ్గర మనం సింగిల్గా ఎందుకని మనమే లొంగిపోయి వాళ్ళకి ఇచ్చేసాం బిస్కెట్లు కానీ మన దగ్గర ఉండమని. చూసారా ఎలాగ ఎంత రౌడీజంగా లాక్కొని తింటున్నారు ఒక్కొక్కడును. సరే అయితే మరి మేము వెళ్ళొచ్చా మేము ఇంకా